వృషభ రాశి వారికి దశమ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, కుజుడు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అన్యూనత విషయాలలో లోపాలు ఏర్పడకుండా, అది 10 మందికి తెలిసే విధంగా పరిస్థితుల్లో మార్పులు రాకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్నగా దాచి ఉంచినటువంటి ధనం ఇప్పుడు చేతికి అక్కరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం గురించి, వ్యవహారం గురించి ఆ ధనాన్ని ఖర్చు చేయగలుగుతారు. మనస్తృప్తి, మనశ్శాంతిని కలిగి ఉంటారు. అంటే ఎవరు చెయ్యి పడకూడదు, మనతో మనమే చేసుకోవాలి, మన శక్తి మనం నిరూపించుకోవాలి అన్న నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ విధమైనటువంటి మంచి తృప్తిని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఒకానొక వ్యక్తి మీద వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న పొన్న వ్యాపారస్తులకు, తాత్కాలిక వ్యాపారస్తులకు, రైతులకు మరింత మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. పలువురితో పరిచయాలు మంచి ప్రశంసలకు దారితీసే అవకాశం ఉంటుంది. క్రితం ఎప్పుడో పడ్డటువంటి కష్టము, శ్రమ ఇప్పుడు గుర్తింపుకు నోచుకునే అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో కూడా సర్పదోషాలు ఉన్నట్లయితే ఎదుగుదల లభించకపోవచ్చు, గుర్తింపు లభించకపోవచ్చు, మీకు రావాల్సినటువంటి గుర్తింపు, క్రెడిట్ రాకపోవచ్చు. ఇది కాస్త తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలను చేయగలుగుతారు. ప్రత్యేకించి విహారయాత్రలు చేయాలని, దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు, ఆయా ప్రణాళికలను వేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, విదేశాలలో పెట్టుబడుల గురించి చేసే ప్రయత్నాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి శుభవార్తని వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో తగు జాగ్రత్తలు అవసరం. వివాదాస్పదమైనటువంటి అంశాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఎవరో ఏదో చెప్పారని అయిన వాళ్లతో, జీవిత భాగస్వామితో గొడవలకు, ఇతరితర ఆలోచనలకు మాత్రం వెళ్ళవద్దు. పిల్లల మీద కూడా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వాళ్ళు ఎంత చదవగలిగితే అంత, ఎంతవరకు వెళ్ళగలిగితే అంత, దానికి మీరేం చేయగలుగుతారు, ఇంకాస్త ఎలా సహకరించగలుగుతారు, సహాయం చేయగలుగుతారు అన్న నేపథ్యంలోనే ఆలోచించండి. వాళ్ళేదో అది సాధించడం లేదు, వీళ్ళేదో ఇది సాధించడం లేదు, ఈ రకమైనటువంటి మెంటాలిటీ మాత్రం ఖచ్చితంగా కూడదు. మీ జీవితంకి కావచ్చు, కుటుంబ భవిష్యత్తుకు కావచ్చు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అంటే మీకున్నటువంటి మంచితనం ఈ సెగ్మెంట్స్ లో పోయే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా ఎక్స్ట్రా ట్యూషన్లు, ఎక్స్ట్రా కోచింగ్ తీసుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ కి విశ్వ ప్రయత్నం చేయగలుగుతారు. మంచి విషయాలే ఎక్కువగా వినపడతాయి. చక్కగా ప్రయత్నం చేయండి. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్తగా స్కూల్స్ లో అడ్మిషన్స్ గురించి కావచ్చు, యూనివర్సిటీ కాలేజెస్ లో అడ్మిషన్స్ గురించి కావచ్చు, ద్వితీయ ప్రయత్నంలో సానుకూలంగా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ రాశి వారు, మిథున రాశి వారు, కర్కాటక సింహరాశి వారు సర్పదోష నివారణ చూర్ణంతో ప్రతిరోజు స్నానమాచరించండి. గ్రహస్థితి రీత్యా ఏర్పడుతున్నటువంటి సర్పదోషాల చికాకుల్లో మీరు పడకుండా ఉంటారు.